ఎక్కడ చూసినా అసమాధానం, అశాంతి, మనసుల మధ్య అశాంతి, వ్యక్తిగత జీవితంలో అశాంతి, కుటుంబ జీవితంలో అశాంతి, దేశాల మధ్య అశాంతి, సమాధానం లోపించటం, మానవుని యొక్క హృదయంలో అశాంతి. అశాంతిమయమైనటువంటి ఈ ప్రపంచంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అయితే యేసుప్రభు రెండవ రాకడ చూసినగా ఆయన తెలియజేశాడు. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది, జనము మీదికి జనము లేస్తుంది అని ఆయన చెప్పాడు. ఈ ప్రపంచంలో మానవ చరిత్ర ప్రారంభమైనది మొదలుకొని 4000 సంవత్సరాలలో కేవలం 300 సంవత్సరాలు మాత్రమే శాంతి, సమాధానం ఉన్నది అని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కానీ ఆ 300 సంవత్సరాలు కూడా ప్రపంచం మొత్తం ప్రతి మూల శాంతి సమాధానాలతో లేదు. ఏదో ఒక మూల అశాంతి, క్రూరత్వం చెలరేగుతూనే ఉంది. కాబట్టి మానవ చరిత్ర ప్రారంభమైనది మొదలుకొని అశాంతి, అసమాధానంతోనే కొనసాగింది. మొట్టమొదట ఆదాము కుమారులైనటువంటి కయ్యూను, హేబేలు. కయ్యూను హేబేలును చంపివేశాడు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఆ మానవుని యొక్క కక్షాపూరితమైనటువంటి జీవితం, మానవుని యొక్క చరిత్ర అంతా కూడా యుద్ధాలు, పోరాటాలతో నిండి ఉన్నది. అణుబాంబు కనుక్కున్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ దాన్ని డెవలప్ చేసిన కొంతకాలానికి కొంతమంది విలేకరులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రపంచంలో శాంతి స్థాపించబడాలి అంటే దీనికి మించిన ప్రత్యామ్నాయం ఇంకేమైనా ఉందా అని అంటే, మానవుడు బ్రతికున్నంత కాలం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీనికి మించినటువంటి ప్రత్యామ్నాయం ఏది లేదు. అనుభవాన్ని నిర్వీర్యం చేయటం వలన కూడా ప్రపంచంలో శాంతి స్థాపించబడదు. మానవుడు బ్రతికున్నంత కాలం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అని ఆయన అన్నాడు. అవును, ప్రారంభంలో ఆదిమ కాలంలో ఎటువంటి తుపాకీ లేకుండానే కయ్యూను హేబేలును చంపివేశాడు. ప్రియ సహోదరుడా, చూడండి, ఎటువంటి తుపాకీ, ఎటువంటి ఆయుధం లేకుండానే కయ్యూను హేబేలుని చంపివేశాడు. ప్రపంచంలో ప్రతి దేశం కలిగి ఉన్నటువంటి ఆయుధాలను ధ్వంసం చేయటం వలన, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధాల కోసం ఉపయోగించబడేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్వీర్యం చేయటం వలన ప్రపంచంలో శాంతి స్థాపించబడదు. చాలామంది సమాధానం కొరకు అనేక మార్గాలను, తాత్కాలిక మార్గాలను వెతుకుతూ ఉన్నారు. మందు సీసాలో సమాధానాన్ని వెతుకుతూ ఉన్నారు. అది తాత్కాలికమైనటువంటి ఆనందమే. మద్యపానం అనేది తాత్కాలికమైనటువంటి ఆనందమే. అది చివరకు మన అనారోగ్యాన్ని పాడు చేసి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి సమాధానం అనేది క్రీస్తు యుద్ధ దొరుకుతుంది. సమస్త జ్ఞానములకు మించినటువంటి సమాధానాన్ని, శాంతిని మనందరికీ అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ప్రపంచానికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేది యేసుక్రీస్తు మాత్రమే. అనేక సంవత్సరాలుగా, 2000 సంవత్సరాలుగా అనేక సేవకులు ఆయనను గురించినటువంటి సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ లోకం యొక్క తీరు, నిజమైనటువంటి దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉంటున్నాడు. నోవాహు దినాల్లో నోవాహు 500 సంవత్సరాల ప్రాయంలో దేవుని యొక్క దర్శనం పొంది ఆయన ఓడను నిర్మించడం ప్రారంభించాడు. 100 సంవత్సరాలు ఆ ఓడను నిర్మించాడు. ఆ 100 సంవత్సరములలో తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకు ఈ ఓడను నిర్మిస్తున్నాడు అని అతని వైపు చూసి ఇతడు పిచ్చోడు అని హేళి చేసి ఉండవచ్చు, గేలి చేసి ఉండవచ్చు. కానీ దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క మాటకు లోబడ్డటువంటి నోవాహు తన కుటుంబ రక్షణ కొరకు ఆయన ఓడను సిద్ధం చేసుకున్నాడు.
అనేక మందికి హెచ్చరిక చేశాడు. దేవుడు 40 రాత్రింబగళ్ళు ప్రచండమైనటువంటి వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. కాబట్టి నా మాట వినండి. ఎవరైతే ఈ ప్రాణాలను రక్షించుకోవాలని ఆశపడతారో దేవుని మాట విని ఈ ఓడలోనికి రండి అని ఆయన ప్రకటించాడు. కానీ ఆ మాటలన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రజలకు విరుద్ధంగా కనిపించాయి. ఈరోజు కూడా అనేక మంది సేవకులు క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. యేసయ్యను నమ్ముకోండి, లేకపోతే మీరు విడవబడతారు. విడవబడుట బహుఘోరము, భయంకరమైనటువంటి నరకానికి మీరు పాత్రలవుతారు అని హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ నోవహు దినాలలో ఏ విధంగా ఆయన యొక్క మాటను తిరస్కరించారో ఈరోజు ఈ నూతన సంఘ ఉజ్జీవనంలో కూడా అనేక మంది యేసుక్రీస్తుని గురించి తృణీకరిస్తూ ఉన్నారు. యేసుని నిజదేవునిగా అంగీకరించడం లేదు. నిజంగా నోవహు దినాలలో ఏ విధమైనటువంటి ప్రళయం వచ్చిందో ఈరోజు యేసుక్రీస్తుని ఎరిగినటువంటి ప్రజలందరికీ మీదకి తీర్పు రాబోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను ఎరుగటయే నిత్య జీవం. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడునూ తన యొద్దకు రాడు అని ఆయన అంటున్నాడు. ప్రపంచంలో ఇంకొక మార్గం లేదు పరలోకానికి వెళ్ళుటకు. ఆయనను తెలుసుకున్నట్టే నిత్య జీవం, ఆయన మార్గంలో నడుస్తే నిత్య జీవం, ఆయన వెలుగులో నడుస్తే నిత్య జీవం. కనుక యేసుక్రీస్తు మాత్రమే సర్వమానవాళికి శాంతికరమై ఉన్నాడు. సర్వమానవాళి పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మాత్రమే మానవునికి విమోచన అనుగ్రహించి నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి నిజమైన దేవుడై ఉన్నాడు.